కబుల్టలో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సీఎం జగన్ కి క్రికెటర్ అంబటి రాయుడు బిగ్ షాక్ ఇచ్చారు. ఇటీవల వైసీపీలో చేరిన ఆయన నెల తిరగకుండానే వైసీపీకి గుడ్ బై చెప్తున్నట్లుగా ప్రకటించారు. తాను వైసీపీ నుంచి బయటకు వస్తున్నట్లుగా ఎక్స్ లో పోస్ట్ చేశారు. తాను వైఎస్ఆర్సీపీ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానని, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. అయితే రాయుడి ప్రకటనతో వైసీపీ కార్యకర్తలు, ఫ్యాన్స్ ఏమైంది బ్రో అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఇటీవల క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రకటించారు. వైసీపీ నుంచి ఎంపీగా బరిలోకి దిగాలని భావించారు. డిసెంబర్ 28న ఆయన వైసీపీలో చేరారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ రాయుడి ప్రకటన వైసీపీ శ్రేణులకు షాక్ ఇచ్చినట్లయింది. సీఎం జగన్ కి క్రికెటర్ అంబటి రాయుడు బిగ్ షాక్ ఇచ్చారు. ఇటీవల వైసీపీలో చేరిన ఆయన నెల తిరగకుండానే వైసీపీకి గుడ్ బై చెప్తున్నట్లుగా ప్రకటించారు. తాను వైసీపీ నుంచి బయటకు వస్తున్నట్లుగా ఎక్స్ లో పోస్ట్ చేశారు. తాను వైఎస్ఆర్సీపీ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానని, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. అయితే రాయుడి ప్రకటనతో వైసీపీ కార్యకర్తలు, ఫ్యాన్స్ ఏమైందో బ్రో అంటూ కూడా ట్వీట్ చేస్తున్నారు. ఇటీవల క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రకటించారు. వైసీపీ నుంచి ఎంపీగా బరిలోకి దిగాలని భావించారు. డిసెంబర్ 28న ఆయన వైసీపీలో చేరారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ రాయుడి ప్రకటన వైసీపీ శ్రేణులకు షాక్ ఇచ్చినట్లయింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పద్మ ఈ రోజు ఉదయాన్నే టీపీకి చేదువార్తగా చెప్పవచ్చు. ముందు చూస్తున్నట్లయితే గనక గుంటూరు ఎంపీగా బరిలో నిలుస్తాడనుకున్నటువంటి ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కొద్దిసేపటి క్రితం ఆయన ట్విట్టర్ ద్వారా తాను వైసీపీ పార్టీ నుంచి బయటకు వెళ్తున్నాను, దూరంగా ఉంటున్నట్లు కూడా స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే గడిచిన వారం రోజుల క్రితమే, అంటే డిసెంబర్ 28నే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవడం జరిగింది. అంతకు ముందే గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో కొన్ని చోట్ల ఆయనకు సంబంధించి అధికారిక కార్యకలాపాలు కానీ, అదేవిధంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనటము, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను బాగున్నాయని చెబుతూ కూడా, పొగుడుతూ కూడా ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అంటే గడిచిన వారం రోజుల క్రితమే పార్టీలో జాయిన్ కావడం జరిగింది. గుంటూరు ఎంపీగా నిలుస్తాడంటూ కూడా ప్రచారం చేయడం జరిగింది. కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు ఉదయమే కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ ద్వారా తాను వైసీపీ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు కూడా తన ట్విట్టర్ లో పేర్కొనడం జరిగింది. కొద్ది కాలం రాజకీయాలకు విరామం ప్రకటిస్తాను, త్వరలో పూర్తి స్థాయి నిర్ణయం ప్రకటిస్తానంటూ కూడా ట్విట్టర్ లో చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గుంటూరు ఎంపీగా బరిలో నిలవాలనుకున్నటువంటి అంబటి రాయుడికి వైసీపీ పార్టీ టికెట్ మీద కన్ఫర్మేషన్ లేని కానీ ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడంటూ కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆ గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని ఉబలాటంతో గత 6 నెలలుగా గుంటూరు ప్రాంతంలోనే ఉంటూ అనేక కార్యక్రమాల్లో గుంటూరు పార్లమెంట్ పరిధిలో అన్ని చోట్ల కూడా తిరిగి రావడం జరిగింది. కానీ అనూహ్యంగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల వైసీపీ కార్యకర్తలు కూడా ఏం జరిగింది ఏంటి అని కూడా వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరో విధంగా చూసుకున్నట్లయితే కనుక అంబటి రాయుడు గతంలో క్రికెట్ సమయంలో కూడా ఇదే విధంగా కొనసాగినటువంటి పరిస్థితి. ముందు రిటైర్మెంట్, మరలా రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకున్నానంటే చెబుతున్నటువంటి పరిస్థితున్న నేపథ్యంలో ఇప్పుడు పొలిటికల్ గా కూడా చూసినట్లయితే కనుక ట్విట్టర్ ద్వారా ఏం చెప్తారు ఏంటి అంటే రిజైన్ చేస్తున్నట్టు, పార్టీకి దూరంగా ఉంటున్నట్టు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. త్వరలో విషయం వెల్లడిస్తానంటున్నారు. అంటే మరలా కూడా వైసీపీలోకి ఎంటర్ అవుతారా, లేదు సేమ్ పార్టీకి దూరంగా ఉంటున్న దాని మీద కట్టుబడి ఉంటారా అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి జరిగింది. అయితే కేవలం ట్విట్టర్ లో మాత్రమే అంబటి రాయుడు పోస్ట్ అధికారికంగా తన వాయిస్ వినిపిస్తూ ఇటువంటి మీడియాకు కానీ ఏ విధమైనటువంటి ప్రకటన కానీ చేసినటువంటి పరిస్థితి లేకుండా ఉండడం జరిగింది. అంటే గతంలో చూసినట్లయితే కనుక ట్విట్టర్ నాది హ్యాక్ అయింది, తప్పు దొరికిందంటూ కూడా అనేక మాటలు మార్చినటువంటి పరిస్థితున్న నేపథ్యంలో అది వైసీపీ అధిష్టానం నుంచి కూడా క్లారిటీ వస్తే గానీ అంబటి రాయుడికి సంబంధించి వైసీపీ వీడిన దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో రానున్న ఎన్నికలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్పులు చేర్పులు చేస్తున్న జాబితాలో చూసుకున్నట్లయితే కనుక అంబటి రాయుడు టికెట్ ఆశించారు. ఆ టికెట్ ఆశించిన సీటు గుంటూరు ఎంపీ టికెట్ రావటం లేదు కాబట్టి పార్టీని వీడుతున్నట్లు ప్రకటన వచ్చినట్టు కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి కనుక
గుంటూరు జిల్లాలో ఉంది. ముఖ్యంగా చూస్తే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిగా ఉండి ప్రముఖ క్రికెటర్ గా ఉన్నటువంటి అంబటి రాయుడు రిజైన్ వైసీపీ మీద ప్రభావం చూపే పరిస్థితి కనుక కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.